సో నెక్స్ట్ 13th ప్రూవ్ దట్ అంటున్నాడు. √3 + 2√5 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు రూట్లలో ఉందంటే మనం సింపుల్ చెప్పొచ్చు ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్. బట్ రేషనల్ నెంబర్ అని మనం అనుకుంటాం. జస్ట్ అజంప్షన్ తీసుకొని అవును ఇది రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలని చూస్తాం. కానీ అది ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది. ఎందుకంటే అది రూట్లో ఉంది కాబట్టి. అయినా సరే మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మార్క్స్ వస్తాయి కాబట్టి మనం దీన్ని ఇక్కడ రాసుకుందాం. √3 + 2√5. సో దీన్ని మనం ఇర్రేషనల్ అనుకుంటే రేషనల్ నెంబర్ అనుకుంటే సో మనకి కో ప్రైమ్స్ తీసుకోవాలి కదా ఫస్ట్ కేసులో. సో ఫస్ట్ కేసులో కో ప్రైమ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఏవైనా కో ప్రైమ్స్ అంటే వెంటనే సో 2, 3 ఇలా వచ్చేవి మనకి కో ప్రైమ్స్ అనమాట. పక్క పక్కనే వచ్చేవి. సో అవి ఏబి అనుకుంటున్నా. కో ప్రైమ్స్ ఆర్ ఏ బి అనుకుంటున్నా. నేను మొత్తం స్పెల్లింగ్ రాసుకోలేదు. సో ఏబి అనుకుంటే అప్పుడు నాకేం రాసుకోవచ్చు? √3 + 2√5 a/bకి నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? √3 + 2√5 హోల్ స్క్వేర్ a²/b². అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇలానే వస్తుంది. నెక్స్ట్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. కాబట్టి బిస్కెట్ అవుతుంది. సో a² అంటే √3². √3² అంటే √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. ప్లస్ b² అంటే 2√5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ 2√5 ఏబి 2ab అంతే కదా. ఇక్కడేమో రూట్ ఇది కూడా రాసుకోండి, ఎందుకు కన్ఫ్యూజన్. √3² + 2√5 హోల్ స్క్వేర్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు a²/b². సో ఇది మొత్తం రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఈ √3² స్క్వేర్కి క్యాన్సిల్ చేసుకుంటాం. ఇది కూడా సేమ్ అంతే. సో 2 2s are 4, దీనికి స్క్వేర్ ఇస్తాము. టోటల్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 5s are 20 ప్లస్ ఇది టోటల్ మల్టిప్లై చేసుకుంటే సో 2 2s are 4, ఇది మొత్తం రూట్లోకి వెళ్తుంది. √3 × 5 3 5s are 15. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది లేదు కాబట్టి 4 × √15 a²/b². ఇప్పుడు ఈ +20 ఆ పక్క పంపించేద్దాం. 4√15 = a²/b² - 20. ఇప్పుడు నేను 15 అలానే పెట్టుకుంటున్నా. 4 ఈ పక్క పంపించే ముందు ఇక్కడ సాల్వ్ చేయండి. a² - 20b²/b². అంతేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ మల్టిప్లైలో ఉండే 4 కూడా ఇటు సైడ్ పంపించేసిన అంటే మల్టిప్లై అనేది పక్క వస్తే డినామినేటర్లో 4b². ఇప్పుడు ఇది ఇర్రేషనల్. కానీ మనం తీసుకున్న అజంప్షన్ ప్రకారం మొత్తం టోటల్ ఏమి తీసుకున్నాము? రేషనల్ అని తీసుకున్నాం. ఇక్కడేమో ఇర్రేషనల్ అని మనకి ప్రూవ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే వాట్ వీఆర్ టేకింగ్ అజంప్షన్ ఫర్ దీస్ వన్ కో ప్రైమ్స్ ఈజ్ నాట్ ఏ ఏమన్నాడు? కో ప్రైమ్స్ విచ్ వీఆర్ టేకింగ్ ఈజ్ ఫర్ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్. సో కాబట్టి మనం మన అజంప్షన్స్ ప్రకారం ఏం చేసుకుంటున్నాము అంటే సో మనం తీసుకునేది ఇర్రేషనల్, అంటే మనం తీసుకునేది రేషనల్, బట్ మనకు వచ్చిన సమ్మేషన్ మొత్తం ఏంటంటే ఇర్రేషనల్. సో ద గివెన్ వీ హ్యావ్ ప్రూవ్ √15 ఈజ్ ఏ irrational, but we are considering √3 + 2√5 is a rational. It contradicts so that √3 + 2√5 is a irrational. ఇదంతా రాసి ప్రూవ్ అని చెప్పి రాసినామంటే చెప్తుంది. సో ఇదంతా మనకి చాలా మంది ఇవన్నీ అటెంప్ట్ చేయరు, కానీ ఇవన్నీ రాసామంటే సింపుల్గా మనకి 6 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్.